పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బట్ ఇంత పేరు సంపాదించుకున్న తర్వాత ఇండస్ట్రీలో కావచ్చు బయట కావచ్చు ఇప్పటికి కూడా మన ఐడెంటిటీ కాకుండా పలానా కోటా శ్రీనివాసరావు గారు తమ్ముడు ఈయన అని పిలుస్తున్నప్పుడు కొంత బాధ ఉంటుంది, కొంత హ్యాపీ ఉంటుంది, చిరాకు ఉంటాయి, మూడు ఉంటాయి. ఏ మనిషికైనా కామన్, అది ఒప్పుకోవాల్సిందే. అది తప్పదండి. అది మీకు ఎలా అంటే ఇనిషియల్ డేస్ నుంచి అంటే ఇప్పుడు వరకు చూస్తున్నారు కదా. ఏంటంటే పలానా కలెక్టర్ గారి దగ్గర పని ఉంది అనుకున్నాం అనుకోండి, వెళ్దాం పదే కలెక్టర్ గారు తెలుసు, మనవాడు తెలుసుగా అని శ్రీనివాసరావు తమ్ముడిగా తెలుసు, శ్రీనివాస ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అది నేను అంటాను. కానీ ఏంటంటే ఆడి తమ్ముడు రా అనేది అంటారు, మరి తప్పదు. అది వాయిస్ పెట్టకుండా ఎందుకు లేదు అంటే తప్పదండి. దాని మంచి నాకేంటంటే నాకన్నా ముందు నా శ్రీనివాసరావు బ్రదర్ గ్రామర్ వెళ్ళిపోద్ది. ఇక శ్రీనివాసరావు బ్రదర్ ఎవరండి అంటే శ్రీనివాసరావు బ్రదర్ కదా అని అంతే తప్ప రంగస్థలం మీద తెలిసిన వాడైతే ఆయన క్యారెక్టర్ అతను రీప్లేస్ చేసి పెట్టక్కర్లే. మనని మంచి వేషం ఇద్దామని ఆలోచన ఉండాలి. ఏవో రకరకాల అవన్నీ అది ఒక రకంగా ఇబ్బంది ఉంది. అబ్బా వాయిస్ కూడా అట్టాగా ఉంటుంది అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఒక్కోసారి చూడండి, మీరు మనం కూడా కానీ పెద్ద హీరోలు ఉన్నారు, రచ్చవాడు తాతలు రచ్చవాడు నాన్నలా ఉంటాడు అంటే అది మరి జనం యాక్సెప్ట్ చేస్తారు కదా. రచ్చం అట్టాడు అని చేస్తారు, రచ్చం అట్టాగా మాట్లాడతాడు అంటే అదేంటంటే మరి అది మన లక్కే బాస్. దానివల్ల అది కూడా అనుకుందాం అంటే అది కూడా కాదు. వాడు తమ్ముడు అన్న గ్రామర్ రావాలి, మరి వేషం మంచి వేషం రావాలి, కానీ రాదు అంతే దానికి. బట్ ఆయన సినిమాలకి చాలా సినిమాలకి ఆయన బిజీగా ఉన్న టైంలో మీరు డబ్బింగ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా. కొద్దిగా ఉంటాయి కదా. లేదు అంటే ఆయన కన్నడంలో మిగతా లాంగ్వేజ్ వేసిన వాడు తెలిసిన మా డబ్ చేసినప్పుడు చెప్పాను, అట్టా చెప్పాను. స్ట్రైట్ క్యారెక్టర్ కన్నడంలో చేసేటువంటి సినిమాలు వాడే వ్యాపారం ఉంటుంది కదా, తెలుగు డబ్ చేసినప్పుడు అప్పుడు అతను ఆయన వాయిస్ చెప్పా కానీ స్టేట్ పిక్చర్స్ లో లేదు. సార్ ఆయనకి ఆ బాడీ లాంగ్వేజ్ అంటే ఆ వాయిస్ అంటే డైలాగ్ డెలివరీ కానీ ఒక అంటే సపరేట్ జోనర్ ఆయన ఎంచుకున్నారు. అంటే ఎంచుకోవటంలో కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ నుంచి వస్తుంది. అబ్జర్వేషన్ మనిషిని చూసి మీతో మాట్లాడుతూ ఉంటాడు, మేము లెక్చర్ తీసేస్తాడు, బాగుంది ఎక్కడో వాడతాడు అన్నమాట. చాలా మంది నాకు మా వాడు వేసే క్యారెక్టర్ చాలా క్యారెక్టర్ మా ఊళ్ళో బోర్డు అంతమంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అబ్జర్వ్ చేసేవాడు, అది కొట్టేవాడు అంటారు ఒకసారి అంటే అవన్నీ అబ్జర్వ్ చేస్తాడు, అబ్జర్వ్ చేసి పట్టుకుంటాడు, ఎక్కడైనా అవకాశం ఉంటే ఉపయోగిస్తాడు. ఇప్పుడు ఒక వే వచ్చిన తర్వాత వాళ్ళు జనానికి కూడా వాడు ఏం చేసినా బాగుంటుందని స్టేజ్ వచ్చిన తర్వాత వెళ్ళిపోద్దండి. రకరకాల ఏ మ్యారేజ్ ఇప్పుడు ఒకడేలా రామారావు చెప్తేనే వాడేలా మనం చెప్పగలం, చెప్పాలి ఆ మహానుభావుడు వాడు చెప్తేనే ఆ గ్లామర్ అంటే అదే కదా. మరి ఇప్పుడు అంత పేరు వచ్చిన తర్వాత ఫ్యామిలీలో గానీ లేకపోతే రిలేటివ్స్ లో గానీ ఎలా ఉంది సార్ ఆ చేంజ్? ఎలా ఉంది ఒక్కసారిగా? అంటే శ్రీనివాసరావు గారు 20 years బిజీగా ఉంటారు నాకు తెలిసి. 25 years తను అంతే. వాడు ఒక మంచి లేదు చెడు లేదు, ఎవరిని కలవటం లేదు, పిల్లలు ఫ్యామిలీ కలవడం టైం ఉండేది కాదు. ఏదో అట్టా అంతే. అది ఈ లైఫ్ అంటే ఆ లైఫ్ కావాలని కోరుకుంటే అంతేగా. మరి హీరోలు అంటే ఏంటంటే వాళ్ళు 2 సంవత్సరాలు సినిమాలు చేస్తారు, వాటి టైం రెస్ట్ తీసుకుంటారు. 10 మంది హీరోలకు వీళ్ళు ఉంటారు కదా, అలాగే 30 రోజులు బిజీ ఉండే మనుషులు. తప్పదు మరి అంతే. ఫ్యామిలీని మిస్ అయ్యారు బాగా ఆయన. బాగా. ఏం చేస్తున్నారు పిల్లలు ఇప్పుడు? పిల్లలు కుర్రాడు ఏదో ఇబ్బంది అని తెలుసు కదా, చనిపోయారు. పిల్లలిద్దరు ఇక్కడ సెటిల్ అయ్యారు బాగా. వాళ్ళు బాగానే, వాళ్ళంతా హైదరాబాద్ అని ఉంటారు. 2 అమ్మాయిలు కదా. 2 అమ్మాయిలు, పిల్లలిద్దరు వాళ్ళు హౌస్ వైఫ్ గానే ఉంటారు. కుర్రాళ్ళు ఇద్దరు, ఒక ఆయన సీఏ, పెద్దలు సీఏ, రెండో అతను బ్యాంక్ ఆఫీసర్. బాగానే వాళ్ళు హ్యాపీ. ఇప్పుడు కొడుకు పిల్లలు ఏం చేస్తున్నారు? కొడుకు పిల్లలు 2 అబ్బాయిలు అనుకుంటా కదా. పెద్ద మనవాడు ఇంజనీరింగ్ అయిపోయి ఎంటెక్ చేస్తున్నాడు, రెండో అతను బీటెక్ చేస్తున్నాడు. పిల్లలు పైకి వచ్చారు, మంచి ఇంటెలిజెంట్ పిల్లలు మనవాళ్ళు. ఎవరైనా వస్తున్నారా యాక్టింగ్ లోకి? లేదు, అస్సలు లేదు. వాళ్ళు మా శ్రీనివాసరావు అబ్బాయి రావాలని ఇప్పుడు వాడే వస్తాడు అనుకున్నాం. పాపం తప్పు కొట్టింది. చేశాడు, 2 సినిమాలు చేశాడు. చేశారు అప్పుడు కూడా. ఏదో బ్యాడ్. చాలా ఇయర్స్ పట్టింది కదా అన్నయ్యకి బయట మర్చిపోయాను కూడా. ఇప్పుడు కూడా ఆయన బయట పడలేంటే మనం చెప్తాం కానీ తను తప్పదుగా, మరి అనుభవించాడు తెలుస్తుందని. మనం ఏం దయా మర్చిపోంటాం కదా, అది మరి జరిగేది కష్టం. కానీ కోటా శ్రీనివాసరావు గారికి హెల్త్ క్షీణించడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సినిమాలు అయితే, అంటే టైం లేకుండా రెస్ట్లెస్ గా చేసి ఆర్గాన్స్ మీద పడి, అది కామన్. ఇంకొకటి కొడుకు చనిపోవటం బాగా వదిలేండి, 2 ఎక్కువ. బస్ వదిలేసింది ఆ టాపిక్, అది మర్చిపోయాం దాన్ని. మళ్ళీ ఏంటి ఆయన హెల్త్ ఏంటి అసలు? అంటే రకరకాల ఆయన చనిపోయారని న్యూస్ కూడా విందాం మనం. అది అందరికి పని లేనట్టు పెట్టాడు. హాయిగా ఆరోగ్యం కొన్నవాడు కూడా ఎదురు తగిలిందండి, కాలు ఎరిగిందని రాస్తుంటారు మన వాళ్ళు. అది ఏముందిలేండి, అది
చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా రాశారుగా పోయాడని, ఆడమ లేడీ ఆర్టిస్ట్ కూడా రాస్తారు. అది ఏదో చందాను, ఏదో చిన్న తలకాయనొప్పి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ కనపడ్డాడుగా చచ్చిపోయాడు. అదేమంటే హాస్పిటల్ చూసి హాస్పిటల్ ఉన్నాడా, 70 ఏళ్ళు వచ్చిన వాడు ఏదో హాస్పిటల్కి వెళ్ళడు, ఏదో అంతే. ఇలా వార్తలు ఫైర్ కావాలి వాళ్ళు. బాధపడ్డారు కదా బాగా, ఆయన వీడియో కూడా పెట్టారు ఒకటి. ఎన్నిసార్లు పెడతాడు, అదే విసుగుట్టు ఊరుకున్నాం, అనవసరం ఎందుకని ప్రెస్ పెట్టి ప్రతిసారి వాళ్ళ మళ్ళీ ఇంకోటి దీని కౌంటర్ ఇంకోటి ఇస్తాడు. ఇప్పుడు ఫ్యామిలీకి టైం స్పెండ్ చేసుకుంటున్నారు, అందరు బాగా కలవటం, ఎవరు మీరు కోట గారు. అయ్యో అవన్నీ ఉంటాయండి, ఎందుకు ఉండదు. ఎక్కడెక్కడన్నా ఇప్పుడు ఇదివరకు ఆ టైం లేదని ఇప్పుడు అందరిని పిలుస్తాడు, చేస్తాడు, కూర్చోబెడతాడు, అందరూ ఎంత. కనీసం నేనైతే మీతో వారానికి ఒకసారి గ్యారెంటీ కలుస్తాం. ఇక మా సిస్టర్స్ వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళు వెళ్తారు, వస్తుంటారు, వెళ్తుంటారు. ఇప్పుడు మనకి వెళ్ళటానికి తగ్గిందిగా, మొబిలిటీ తగ్గింది, వెళ్ళలేడుగా బాగా. వెళ్ళాలంటే పెద్ద మామూలుగా గబుక్కనేదో బస్సు ఎక్కరు ఏదో వెళ్ళే మనిషి కాదు కదా ఈ పక్కన. మన అందుకని ఏంటంటే తన్ని పిలుచుకుంటాడు, చేస్తాడు, అంతా హ్యాపీ. ఆ దుఃఖంలోనే బాధలోనే హ్యాపీ అంట.